ఒక్క ఆన్సర్ ఇవ్వడానికి చాట్‌జీపీటీకి ఎన్ని లీటర్ల నీరు అవసరమో తెలుసా? ఇది తెలిస్తే మీరే షాక్ అవుతారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ అలాంటి ఏఐ టూల్స్లో ఒకటి. ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు, యువత సైతం చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నారు. మీరు ఏ ప్రశ్న అడిగినా సెకండ్లలో అది మీకు సమాధానం ఇస్తుంది. అయితే మీ పనిని సులభతరం చేసే ఈ టూల్ వల్ల నీటి సంక్షోభం వస్తుందంటే మీరు నమ్ముతారా? చాట్‌జీపీటీతో నీటి సంక్షోభం ఏంటి బ్రదర్ అంటారా? ఒక ఏఐ టూల్కు నీటికి సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ను నడపడానికి కేవలం డేటా మాత్రమే కాదు, పెద్ద మొత్తంలో నీరు కూడా అవసరం. చాట్‌జీపీటీని ఒక్క ప్రశ్న అడిగితే ఎంత విద్యుత్, ఎంత నీరు వినియోగిస్తుందో అమెరికాకు చెందిన ఒక నివేదిక పేర్కొంది. చాట్‌జీపీటీ ఎంత నీరు తాగుతుంది? వాషింగ్టన్ పోస్ట్, కాలిఫోర్నియా యూనివర్సిటీ రివర్సైడ్ నివేదిక ప్రకారం మీరు చాట్‌జీపీటీకి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం రూపొందించడానికి సుమారు 500 మిల్లీలీటర్ల నీరు ఖర్చవుతుంది. అంటే చాట్‌జీపీటీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి 1/2 లీటర్ నీటిని వినియోగిస్తుందని అర్థం. చాట్‌జీపీటీ నీరు తాగుతుందంటే ఏంటి అని మీకు ఆశ్చర్యంగా ఉండి ఉంటుంది. చాట్‌జీపీటీకి నీరు ఎందుకు అవసరం అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. ఈ నీటిని మిషన్లు నేరుగా ఉపయోగించవు, కానీ ఏఐని చల్లబరచడానికి ఉపయోగిస్తారు. చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడల్స్ డేటా సెంటర్లలో నడుస్తాయి. ఈ డేటా సెంటర్లు భారీ కంప్యూటర్ సర్వర్లతో కూడి ఉంటాయి. ఈ సర్వర్లు నిరంతరం ప్రక్రియలు చేస్తూనే ఉంటాయి. ఈ సమయంలో భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని తగ్గించడానికి ఈ డేటా సెంటర్లను చల్లగా ఉంచడం అవసరం. దానికోసం నీటిని ఉపయోగిస్తారు. 2 రకాల కూలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. మొదటిది ఆవిరి ఆధారిత శీతలీకరణ వ్యవస్థ, రెండవది ఎయిర్ కండిషనింగ్ ఆధారిత వ్యవస్థలు. ఈ ప్రక్రియలో ప్రతి ప్రశ్నకు సమాధానం రూపొందించడానికి 1/2 లీటర్ నీరు ఉపయోగించబడుతుంది. ఒకవైపు ఏఐకి పెరుగుతున్న ప్రజాదరణ సాంకేతికతలో విప్లవం సృష్టిస్తుంటే, మరోవైపు అది పర్యావరణానికి కూడా ముప్పుగా మారుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో నీటి కొరత ఉంది. అక్కడ డేటా సెంటర్ల వల్ల నీటి సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక్కడి వరకు వీడియోని చూస్తూ ఉన్నారు అంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.